ఏం చెప్తున్నా టైం అనేది ఫాలో అయ్యింది ఇక్కడ రీచ్ కాలేదు. ఈరోజు మార్నింగ్ సెకండ్ ప్రోగ్రామ్ మార్నింగ్ 11:30 to 1 o'clock వన్ ప్రోగ్రామ్ సార్. మన తండ్రి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే 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 పట్టణ దీనికి శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ ఈరోజు సంవత్సరాల సకల ప్రజావళికి తండ్రి అయిన దేవా, ఈ శంకుస్థాపనకు ఆశీర్వాదం ఇతడు చేర్చినందుకు మీకు శుభములు ఆశీస్సులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నూతన దేవాలయ నిర్మాణం ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును మీ గౌరవ కొరకును ఈ సంఘ ప్రజల ఉపయోగములకు కొంచెం పక్క పెట్టు. జగ్గుతో వాటర్ జగ్గు తీసేయండి. మాస్టర్ అది తీసేయండి మీ ప్రజలను పెంచువేళలో కూడా సంపదలు సమకూర్చేవారు. మీ ప్రేమ నా బలం నా ఆధారం. తమ్ముడు మైక్ మైక్ కొంచెం చూసుకుందాం. 1 2 3 షూట్ మ్యాన్.
ఇది పక్కనే షాప్. దైవాత్మ విశ్వాస చిరకాల వాంఛ చిరకాల కోరిక ఈ నూతన దేవాలయానికి కావున ఈ నూతన దేవాలయానికి తమ వంతు సాయాన్ని తమ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చేటువంటి మన ప్రియతమ తండ్రి గారికి అలాగే మన జంగారెడ్డి గూడెంలో యేసు తిరుహృదయ దేవాలయ ప్రతిష్టోత్సవానికి శంకుస్థాపనకి వచ్చినటువంటి మన చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ గారికి మరియు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి దైవ ప్రజలందరికీ నేను శుభములు ఆశీస్సులను తెలియజేస్తున్నాను. చక్కని సాంప్రదాయాన్ని ఈరోజు ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో నేను చూస్తూ ఎంతో సంతోషిస్తున్నాను. అందరూ నా వాళ్ళే, అందరికీ నేను చెందిన వాడినే తత్వం ఇక్కడ ఉట్టిపడుతుంది. అందుకు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ నాయకుల్ని, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ సమాజాన్ని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీరాలంటే అందరూ ఐక్యముగా ఉండి ముందుకు సాగుతేనే, మన వంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కనుక ఇది నా పని, ఇది మన పని, ఇది మన అందరి పని అని ప్రతి సేవా కార్యక్రమంలోనూ, దైవ కార్యక్రమంలోనూ, మరి ఇతర కార్యక్రమాలను ముందుకు సాగాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరిని దీవిస్తూ సెలవు తీసుకున్నాను. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీరందరూ ప్రతి ఒక్కరు మంచి భావాలతో ప్రజల శ్రేయస్సు కోరి ముందుకు సాగడానికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, ఐక్యతను, ఆనందాన్ని కలిగించండి. మీరు మంచి దీక్ష కలిగి ప్రజల శ్రేయస్సు కోరి ముందుకు సాగటానికి మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచండి. అమ్మ తల్లి ఫాతిమామాత వీరి కుటుంబాల కోసం, ఈ కాన్స్టిట్యూన్స్ కొరకు మరియు కుటుంబంలో సభ్యుల కొరకు ప్రార్థించమని పరిశుద్ధమైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.